యాహ్! సో మీరు ఎక్కడెక్కడ ఇలా మీ వంటల ప్రయోగాలు పాపప్స్ చేస్తూ వచ్చారు? పాపప్ అంటే 10 రోజుల పాటు వెళ్ళి అక్కడ ఒక చిన్న ఫెస్టివల్‌లా చేసేసి వచ్చేయడం అంతేనా? అంతే. అంతే. అలా మీరు వెళ్ళడానికి మీకు ఫస్ట్ అర్హతలు ఉండాలి కదా! అంటే ఆ! నేనెళ్ళి ఇప్పుడు వంట చేస్తా అంటే నువ్వేం వంట చేస్తావు చివ్వి అంటారు కదా! టెస్ట్ కరెక్ట్. పెట్టేవారా? టెస్ట్ అంటే అదే ట్రయల్ ఇవ్వాలి బేసిక్‌గా. ఇదంతా యాక్చువల్లీ షెరటన్ వాళ్ళు కొన్నేళ్ల క్రితం ఒక కాంపిటీషన్ పెట్టారు హోమ్ షెఫ్స్‌ది. వాళ్ళు అప్పుడేం చేశారంటే ఇలా సెలెక్ట్ చేశారు. అందులో నేను రన్నర్ అప్ అనమాట. ఫస్ట్ ఇంకొక అమ్మాయికొచ్చింది. నేను రన్నర్ అప్. అక్కడ వాళ్ళు అప్పుడు 10 రోజులు మమ్మల్ని ట్రైనింగ్ గూడా ఇచ్చారు. అంటే పెద్ద కిచెన్స్‌లో ఇప్పుడు మన ఇళ్లల్లో వంట చేయడం వేరు. 30, 40 మందికి వండడం, 100 మందికి అంతంత ఫ్లేమ్స్‌తో పెద్ద పెద్ద గిన్నెలతో వండడం వేరు. అదే రుచి రావాలి గదా! అదే. సో, వాళ్ళు ఆ ప్రోగ్రామ్ ద్వారా కొంచెం ట్రైనింగ్ ఇచ్చారనమాట. కూర్చొని అంటే హ్యాండిల్ చేయడం ఎలాగా, సేఫ్టీ మెయిన్ కిచెన్‌లో సేఫ్టీ ప్రికాషన్స్ ఎలాగా, ఏముంటాయి అంటే ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మనకులాగా చేసుకోలేం. అన్నీ దూరం దూరంగా ఉంటాయి. సో, దానికొక ప్రాసెస్ ఉంటుంది. ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న గైడెన్స్ ఇచ్చారు. సో, అదయ్యేసరికి ఐ థింక్ కొంచెం అలవాటయింది. ఆ ప్రొఫైల్ పెట్టుకొని ఇంక నేను ఐ స్టార్టెడ్ రీచింగ్ ఔట్ టు అవుట్‌లెట్స్ అనమాట. నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను క్వార్టర్‌లీ వన్స్ అలా అనుకున్నాను. అంతకన్నా జస్ట్ వంట మీద కష్టం. ఇష్టంతో. వంట మీద ఇష్టంతో అండ్ అదే అంటే చెప్తున్నాను కదా! తెలుగు క్యూజిన్ అనగానే బోత్ వెజ్, నాన్ వెజ్‌లో గూడా చాలా తక్కువ వంటలు మెయిన్ స్ట్రీమ్ రెస్టారెంట్స్‌లో ఉంటాయి. అసలు ఎంతసేపు ఆ ఈవెన్ బంగాళదుంప టైప్స్ ఆఫ్ ఇప్పుడు ఈవెన్ ఫిష్‌లో గూడా వెరైటీస్ ఏమీ ఉండవు. ఒకటే ఫిష్ వెరైటీ వండుతారు. ఇప్పుడిప్పుడు కొంచెం ఐ థింక్ తెలుగు ఫుడ్ ట్రెండ్ పెరిగింది గనక కొంచెం చూస్తున్నాం. లేదంటే ఎప్పుడూ అదే. అండ్ ఏదైనా అనగానే ఆంధ్ర ఫుడ్ అనగానే నేను హోటల్స్‌లో విన్నది రెడ్ కలర్‌లో ఉంటుంది అని. అండ్ నేనంటాను అది అంటే అది ఇట్స్ చాలా నాట్ స్టీరియోటిపికల్ డిస్క్రిప్షన్ అప్రోచ్ అది. అన్నమాట.